హలో అందరికి. రెస్టారెంట్ స్టైల్‌లో కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేసేయాలో చూసేద్దాం. సో, ఫస్ట్ అయితే ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు పొడి, ధనియాల పొడి, గరం మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయి ఆయిల్ తేలాలి. ఈలోపు మనం పన్నీర్‌కి మసాలానైతే పట్టించేసుకుందాం. దానికోసం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలకి బాగా పట్టించి సైడ్ అయితే పెట్టేసుకోండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఆయిల్ బాగా ఇలా తేలిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ కూడా బాగా ఇంకిపోయిన తర్వాత బాగా చిలికిన పెరుగుని 2 స్పూన్స్ యాడ్ చేసుకొని, ఈ పెరుగంతా కర్రీలో బాగా మిక్స్ అయిపోవాలి. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పన్నీర్‌ని ఫ్రై చేసుకొని కర్రీలో అయితే యాడ్ చేసేసుకోవాలి. బాగా కలుపుతూనే 2 బటర్ క్యూబ్స్‌ని యాడ్ చేసుకొని, కాజుని కూడా బాగా ఫ్రై చేసుకొని కర్రీలో యాడ్ చేసేసుకోవాలి. మీకు కావాలంటే ఫ్రెష్ క్రీమ్‌ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అంతే, రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ. ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.